వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఈ లాంగ్ ఫర్ యూస్ చేసి టెడ్డీ బేర్ ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. సో సింపుల్ అండ్ ఈజీ టెడ్డీ బేర్. సో దానికోసము నేను ఇలాంటి లాంగ్ ఫర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దానికి కాంట్రాస్ట్గా ఇట్లా వైట్ షార్ట్ ఫర్ తీసుకున్నాను. ఫస్ట్ మనకి నార్మల్గా క్రాఫ్ట్ అమ్మే షాప్లో ఇలాంటి కటింగ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఈ కటింగ్స్ని తన షేప్కి తగ్గట్టు కట్ చేసుకోవాలి. ఇది వేరే టాయ్ది కటింగ్, జస్ట్ మీకు శాంపిల్ లాగా చూపిస్తున్నాను. సో ఇటువంటి కటింగ్స్ తీసుకొని దాని షేప్లో కట్ చేసుకోవాలి. సో టెడ్డీ బేర్కి రిక్వైర్డ్ అయిన కటింగ్స్ ఇవి. సో ఈ కటింగ్స్ని జస్ట్ ఇది 9 పీస్ టెడ్డీ బేర్. సో ఇది బ్యాక్ పోర్షన్, ఇది ఫ్రంట్ పోర్షన్, అండ్ నెక్స్ట్ ఫేస్, హ్యాండ్స్. సో దానికి ఏదైతే ఇయర్స్ ఉన్నాయో ఇయర్స్ అండ్ నోస్. సో ఈ కటింగ్స్ అన్నిటినీ మనం ఏదైతే ఫర్ని కట్ చేయదలుచుకున్నామో ఆ ఫర్ పైన పెట్టుకోవాలి. నేను ఈ లాంగ్ ఫర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లాంగ్ ఫర్ పైన సో లాంగ్ ఫర్ డైరెక్షన్ అనేది మనకి ఇట్లా డౌన్వర్డ్ ఉండాలి. సో ఇది బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని సో ప్రతి ఒక్క కటింగ్ పైన డైరెక్షన్ అనేది మెన్షన్ అయి ఉంటుంది. సో ఈ కటింగ్కి ఫర్ అనేది కింద డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి సో ఈ కటింగ్ అనేది ఈ లాంగ్ ఫర్ పైన పెట్టుకొని అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ ఫర్ అనేది నార్మల్లీ హాఫ్ మీటర్, పావు మీటర్ అండ్ 1 మీటర్లో అవైలబుల్ ఉంటుంది. సో మనకి ఎంత రిక్వైర్ ఉందో, సో నార్మల్ టెడ్డీ చేయడానికి అయితే జస్ట్ మనం పావు మీటర్ ఫర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా పీసెస్ అన్నిటినీ ఏదైతే ఫర్ మనం యూజ్ చేస్తున్నామో దానిపైన పెట్టుకొని అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఫ్రంట్ ఫేస్ 2 పీసెస్ ఉంటాయి. సో 2 పీసెస్కి ఒకటి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి రివర్స్. సో 2 పీసెస్ ఉన్నవన్నీ అన్ని కటింగ్స్ ఇలానే డ్రా చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి, నెక్స్ట్ రివర్స్ సైడ్ తీసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా అంతా కటింగ్స్ అన్నీ ఈ ఫర్ పైన డ్రా చేసుకోవాలి. యాక్చువల్లీ నేను తీసుకునే ఏదైతే ఈ టెడ్డీ ఉందో ఈ టెడ్డీకి ఆల్రెడీ ఇది కొంచెం అంటే స్టన్నింగ్ టెడ్డీ. సో లెగ్స్ అనేది ఈ ఏదైతే బ్యాక్ పోర్షన్ అండ్ ఫ్రంట్ పోర్షన్ ఉందో దానికి మనం డ్రా చేసేసుకున్నాము. సో ఇది ఓన్లీ 9 పీసెస్ టెడ్డీ. సో ఈ 2 బాడీ పార్ట్స్, నెక్స్ట్ ఇది హెడ్ ఇది బ్యాక్ హెడ్, అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేస్. ఫ్రంట్ మనకి 4 హెడ్ ఉంటుందో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఈ ఫేస్కి అండ్ నెక్స్ట్ 2 ఫేస్ సైడ్కి మధ్యలో ఇది గసెట్ అనేది పెడతాము. సో ఈ గసెట్ సేమ్ యారో మార్క్ని పట్టి మనం డ్రా చేసుకోవాలి. సో ఈ గసెట్ అనేది ఎందుకు అంటే జస్ట్ ఫ్రంట్ ఫేస్ అనేది కొంచెం బ్రాడ్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది హ్యాండ్స్ కూడా ఇది 2 సైడ్స్ కాబట్టి ఒకటి ఫ్రంట్ సైడ్ ఇలా డ్రా చేసుకోవాలి, నెక్స్ట్ ఇంకొకటి రివర్స్ తీసుకొని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఈ నోస్ అనేది మనం ఫెల్ట్ పైన డ్రా చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇయర్స్ అనేది మనకి 4 పీసెస్ అవసరం ఉంటాయి. సో 2 ఏమో లాంగ్ ఫర్ పైన అండ్ 2 పీసెస్ ఏమో ఫెల్ట్ పైన డ్రా చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇది ఫుట్ ప్యాడ్స్. సో లెగ్కి కార్నర్లో ఏదైతే ఉందో ఇక్కడ ఈ లెగ్ పార్ట్ అనమాట. సో ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఈ ఫుట్ ప్యాడ్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ ఫుట్ ప్యాడ్స్ కూడా మనం అయితే ఫెల్ట్ లేదు అంటే షార్ట్ ఫర్ యూజ్ చేసి కట్ చేసుకోవాలి. సో ఈ పీసెస్ అనేది మనము ఫెల్ట్ అయినా షార్ట్ ఫర్ పైన అయినా కట్ చేసుకోవాలి. సో అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఇలా అన్ని పీసెస్ ఫర్ పైన డ్రా చేసుకున్న తర్వాత ఇలాంటి సిజర్ అనేది అవైలబుల్ ఉంటుంది టాయ్స్ది కట్ చేయడానికి, ఫర్ని కట్ చేయడానికి. సో ఇలాంటి సిజర్ తోటి ఈ ఫర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా కట్ చేయకుండా జస్ట్ ఈ పైన లేయర్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో కంప్లీట్ ఫర్ని కట్ చేస్తే నార్మల్గా సిజర్ని ఇలా పెట్టి కట్ చేస్తే ఈ హెయిర్ మొత్తం అనేది కట్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా ఈ జస్ట్ ఈ పైన లేయర్ జస్ట్ ఈ సిజర్ది పెడితే మనకి పైన లేయర్ అనేది వస్తుంది. సో ఓన్లీ ఈ పైన లేయర్ని మటుకు కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే ఈ ఫర్కి ఏదైతే లాంగ్ హెయిర్ అనేది ఉందో అది ఊడకుండా యూనిఫామ్గా వస్తుంది. ఇలా అన్ని బాడీ పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత
నేను ఫస్ట్ మీకు కింద బాడీ ఏదైతే ఉందో అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇలాంటివి మనం 2 పీసెస్ కట్ చేసుకున్నాము. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం లెంత్ ఎక్కువనే ఉంటుంది. సో ఈ బ్యాక్ పార్ట్లో ఇక్కడ మిడిల్లోకి కొంచెం ఎక్సెస్ ఇలా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పీస్ కొంచెం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పీసెస్ని ఈ ఒరిజినల్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో సో దీని ఒరిజినల్ సైడ్ దీనిపైన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పైనుంచి ఇక్కడ ఏదైతే ఓపెన్ ఉందో కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. సో అయితే మెషిన్ పైన స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే బిగినర్స్ కోసం అని చెప్పేసి నేను నీడిల్ అండ్ థ్రెడ్ యూస్ చేసి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. సో ఇలా నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఫర్ లోపలికి 2 పీసెస్ని పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో థ్రెడ్ని ఇలా పెట్టుకొని థ్రెడ్ని ఇలా వెనకాలనాలి. నెక్స్ట్ సేమ్ ఇలానే కంప్లీట్గా జస్ట్ థ్రెడ్ని ఇలా పెట్టుకొని నీడిల్ లోపలికి ఇన్సర్ట్ చేసి ఇలా లాగాలి. సేమ్ ప్రొసీజర్. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ అలాగే ఇది యూ షేప్లో ఉంది. సో దేనికి అది ఈ 2 జాయిన్ చేసుకుంటూ ఈ కంప్లీట్ యూ షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ సైడ్స్ అండ్ కింద యూ షేప్ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఓపెన్ ఉంది. సో ఈ ఫర్న్ అంతా లోపలికి ఇలా కంప్లీట్గా లోపలికి చేసి ఇక్కడ మనము ఈ రౌండ్ షేప్ ఏదైతే ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయో అది అటాచ్ చేసుకోవాలి. సో ఇది ఇలా కంప్లీట్గా స్టిచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ గ్యాప్లో మనము హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఇది హ్యాండ్ పీస్. ఈ హ్యాండ్ పీస్ ఇక్కడ ఈ కార్నర్ని జాయిన్ చేసుకోవాలి. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ షోల్డర్ పార్ట్. సో ఇది మొత్తము కంప్లీట్గా ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ని ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్టిచ్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఒక నాట్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ షోల్డర్కి స్టిచ్ చేసిన తర్వాత ఈ పార్ట్ని ఇక్కడ బ్యాక్ షోల్డర్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పీస్ ఏదైతే ఉందో దానికి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ టాయ్కి ఏదైతే షోల్డర్ అయితే ఉందో అది ఇలా గ్యాప్తో ఇలా షోల్డర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ మొత్తము ఈ రౌండ్ మొత్తము ఈ కంప్లీట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుంటే ఇది మన హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. సేమ్ ఈ హ్యాండ్ని ఇటు సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలా హ్యాండ్స్ అంతా జాయిన్ చేసిన తర్వాత మన బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ పార్ట్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్. సో ఇది ఫ్రంట్ ఫేస్. సో ఈ ఫ్రంట్ ఫేస్కి ఈ మధ్యలో ఉన్నది దీన్ని మనం గసెట్ అంటాము. సో ఈ ఫ్రంట్ ఫేస్ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇన్ ది సేమ్ వే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎలా అయితే చిన్ ఉంటుందో సేమ్ అలానే ఇది చిన్ పోర్షన్. సో ఈ చిన్ పోర్షన్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఇది ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్య ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్లో ఇలాంటి నోస్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది నోస్ పీస్. ఫస్ట్ ఈ పార్ట్ అనేది ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ నోస్ పార్ట్ అనేది ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ మిడిల్లో మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఏదైతే సెంటర్ వస్తుందో అక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇది ఈ 2 పార్ట్స్ ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ తీసుకొని ఈ పార్ట్ అనేది ఇక్కడ అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్ని ఇక్కడ ఈ చిన్న పార్ట్ దగ్గర అటాచ్ చేసి ఈ కంప్లీట్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నోస్ ఇలా అటాచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఫ్రంట్ ఫేస్ పార్ట్. ఈ ఫ్రంట్ ఫేస్ పార్ట్ని ఈ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సేమ్ సో దీని ఒరిజినల్ సైడ్ అండ్ దీని ఒరిజినల్ సైడ్ రెండు సేమ్ సైడ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ దీని సెంటర్ ఏదైతే ఉందో ఫస్ట్ బ్యాక్ పార్ట్ సెంటర్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే సెంటర్ ఉందో ఇక్కడ గసెట్ పైన ఈ సెంటర్ మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్స్ని 2 ఒరిజినల్ సైడ్స్ సేమ్ సైడ్ ఉండాలి. ఈ సెంటర్ని అటాచ్ చేసుకోవాలి. ఇది అటాచ్ చేసుకొని ఇక్కడ మనకి ఇయర్స్ అటాచ్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ కొంచెం గ్యాప్ తీసుకోవాలి. సో ఇయర్కి ఎంత కావాలి అనేది ఇక్కడ గ్యాప్ తీసుకోవాలి. ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ సేమ్ గ్యాప్ వదిలిపెట్టి ఈ కంప్లీట్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇలా హెడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇయర్స్కి గ్యాప్ వదిలాను. సో ఇయర్ పీస్ అనేది ఈ షేప్లో ఉంటాయి. సో ఇది ఫర్ ఒకటి, నెక్స్ట్ ఇది షార్ట్ ఫర్ ఒకటి తీసుకొని సేమ్ ఇది మొత్తము ఈ కర్వ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఓపెన్ ఉండాలి. సో ఆల్రెడీ నేను స్టిచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఒరిజినల్ సైడ్ ఏదైతే ఉందో దాని ఈ గ్యాప్లోకి ఇన్సర్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి ఇది ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత 4 లేయర్స్ వస్తాయి. ఇది ఫ్రంట్ ఫేస్ లేయర్ అండ్ నెక్స్ట్ ఈ 2 పార్ట్ ఇయర్ లేయర్స్ అండ్ ఇది బ్యాక్ లేయర్. సో ఇది మొత్తం ఈ 4 లేయర్స్ అన్నిటిని కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇయర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మన కంప్లీట్ హెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ హెడ్ని బాడీకి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. సో ఇది బాడీది ఫ్రంట్ పార్ట్. సో ఈ ఫ్రంట్ పార్ట్లో జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో మార్కింగ్ అనేది తీసుకోవాలి. మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనం స్టిచ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ పార్ట్ అండ్ ఇక్కడ ఈ స్టిచ్ చేసిన పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. సో నేను మార్కింగ్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే టాయ్స్ అనేది క్రాస్గా రాకుండా ఉండడానికి, ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉండడానికి సెంటర్లో చూసి మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్గా హెడ్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. మనం స్టఫ్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేయకుండా వదిలిపెట్టాలి. సో ఇలా ఈ అటాచ్ అనేది ఇక్కడ ఈ షోల్డర్ అనేది హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది గ్యాప్ వచ్చింది. సో ఈ షోల్డర్ మిడిల్ పార్ట్ వరకు వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. సో ఇన్ ద సేమ్ వే ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో కొన్ని టాయ్స్కి బ్యాక్ సైడ్ కటింగ్ అనేది ఉంటుంది, కొన్ని టాయ్స్కి ఇక్కడ నెక్ దగ్గర గ్యాప్ అనేది ఉంటుంది స్టఫ్ అనేది ఫిల్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఈ టాయ్కి నేను నెక్ దగ్గర గ్యాప్ తీసుకుంటున్నాను, ఏదైతే దాని స్టఫ్ ఉందో దాన్ని ఫిల్ చేసుకోవడానికి. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇక్కడ బ్యాక్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ నుంచి ఇది ఇలా టర్న్ చేసుకోవాలి.
సో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్లో ఐస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ నోస్ ఎంప్టీగా ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి షేప్స్ నోస్ అనేవి అవైలబుల్ ఉంటాయి, అది ఇక్కడ పెట్టుకోవాలి. సో ఈ ఐస్ అనేది మనము చెక్ చేసుకోవాలి, సో ఏది సూట్ అవుతుందని చెప్పి, ఎందుకంటే ఈ ఐస్ అనేది మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయి. సో మనం చేసుకున్న ఈ పర్టికులర్ టాయ్కి ఏ సైజ్ ఐస్ సూట్ అవుతుందో చెక్ చేసుకొని అది ఇక్కడ పెట్టుకోవాలి. ఇలాంటి షేప్ ఐస్ తీసుకొని దానికి ఇలాంటి స్క్రూ అనేది కూడా ఉంటుంది. సో ఈ ఐస్ని ఇక్కడైతే ఈ నోస్ ఉందో ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ చేసాము, ఆ స్టిచ్ చేసిన దగ్గర ఈ ఏదైతే స్క్రూ ఉందో దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో గ్యాప్ లేదు అనుకుంటే కనుక మీరు కొంచెం ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈ ఐస్ అండ్ నోస్ని విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రూ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ నైలాన్ స్టఫింగ్ని ఈ టాయ్ లోపల ఇక్కడ ఈ బ్యాక్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ నుంచి కంప్లీట్గా ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో మొత్తం ఇన్సర్ట్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ హెడ్ పోర్షన్లో కంప్లీట్గా ఈ నైలాన్ స్టఫ్ని తీసుకుంటున్నాను. ఈ నైలాన్ స్టఫ్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇది వాషబుల్ అండ్ మోర్ ఓవర్ టాయ్ అనేది కూడా చాలా లైట్గా ఉంటుంది. సో ఇలా ఈ స్టఫ్ మొత్తాన్ని ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ కంప్లీట్ గ్యాప్స్లోకి ఫిల్ చేసుకోవాలి. స్టఫింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ మనము గ్యాప్ ఏదైతే వదిలామో దాన్ని స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకోవడానికి జస్ట్ నీడిల్ని ఇలా కింద నుంచి తీసుకొని ఈ నెక్స్ట్ ఈ పీస్ ఏదైతే ఉందో సేమ్ అలానే జస్ట్ ఈ నీటిల్ని ఇక్కడ నుంచి ఇటు నుంచి తీసుకొని ఇలా లాగాలి. లాగితే గ్యాప్ ఏదైతే ఉందో అది కవర్ అయిపోతుంది. సో ఫైనల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మన టెడ్డీ అనేది ఇలా కనిపిస్తుంది. సో టెడ్డీ బేస్ అనేది పర్టికులర్గా గర్ల్స్కి చాలా ఇష్టము. సో ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి ఇష్టమైన కలర్ని చేసుకోవచ్చు. సో ఒక టెడ్డీ నేర్చుకుంటే మనం డిఫరెంట్ సైజెస్లో టెడ్డీ బేస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.